నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైన పత్రికలోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇదైతే ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. తడి తనలాట అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస స్వగ్రామం సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ప్రభుత్వ సాగునీళ్ళు ఇవ్వకపోవడంతో పొట్టదశలో ఉన్నటువంటి పంటను కాపాడుకునేందుకు రైతు నేపూరి శ్రీనివాసు తనలాట పడుతున్నాడు. ఏదైతే వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి పొలంలోకి నీళ్లు పోస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బీడు కూడా ఏదైతే నేల ఎర్రలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నీళ్లు లేక ఎండిపోతున్నాయి పొలాలు అంటూ కూడా దీనికి సంబంధించి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్ళు ఇవ్వండి మహాప్రభ అంటూ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మళ్లకుంట రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం అర్థం చూడొచ్చు. రైతాంగం ఎలా తెలంగాణలో రైతాంగం ఎలా గోసపడుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రైతు బంధు పెట్టి రాహుల్ బంధు అంటూ కూడా ఏదైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ మనం క్లియర్ కట్గా బ్యానర్ రైట్ చూడొచ్చు. ముఖ్యమంత్రి మాటకు ముఖానికి జీరో వాల్యూ అంటూ కూడా కేటీఆర్ నిన్న చెప్పినటువంటి సందర్భం దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్ అంటూ కూడా కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రధానంగా జరుగుతుంది కూడా అదే అంటూ కూడా అందరూ ఆరోపిస్తున్నటువంటి అంశం. అన్నదాతకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు ఇస్తున్నాడంటూ కూడా ఆయన ఆరోపించారు. అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంద్ పెట్టిండు. ఇచ్చిండ్రో ఇయ్యలేదో తెలియనప్పుడు నువ్వేం సీఎం. ఏదైతే ఈ వ్యాఖ్య చాలా ముఖ్యమైనటువంటి వ్యాఖ్య. ప్రధానంగా మొన్న ఒక మీటింగ్లో స్వయం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇచ్చినాం వచ్చినే రాలేవో ఎవరికి వచ్చినా ఎవరు రాలేదో అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇక్కడ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇచ్చిరో ఇయ్యలేదో తెలియన మీరే అంటారు, ఇయ్యలేదు అని మీరంటారు, ఇచ్చిరో వచ్చినా లేదని మీరంటారు. ఇంత సందిగ్ధత వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి హోదాకు తగదంటూ కూడా కేటీఆర్ ఘాటుగా ఆయనకు చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చుడేనా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. బఫర్లోని పెద్దోళ్ల ఇండ్లు ముట్టకుండా బస్తీలపైన పగ ఎందుకు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. మూసీ తీరంలోని ఇండ్లకు జీరో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే మూసి ఉంటుంది ఎక్కడైనా వాల్యూ కదా, భూమి కావచ్చు ఇల్లు కావచ్చు వాల్యూ కదా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీఎం హోదాకు తగదంటూ కూడా ఆయన హితవు పలుకుతున్నటువంటి అంశం సంబంధించి మనం చూడొచ్చు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల పైన ప్రైవేటు బిల్లు పెడతాం. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి మాటలు దీనికి సంబంధించి మనం క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ సొమ్ము కేరళలో ప్రచారం అంటూ మరొక వార్త చూడొచ్చు. 6 కోట్లతో ప్రముఖ మలయాళ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. రాహుల్ 5 గ్యారెంటీల హామీని నమ్మించేందుకు రాష్ట్ర నిధులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ ఇండ్లు కూలుస్తూ అక్కడ కడుతున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సొమ్ముతోటి అటు కేరళలో ప్రచారం ఇస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ సొమ్ముతోటి అక్కడ కొన్ని పత్రికలకే అక్కడ యాడ్స్ ఇస్తున్నారు. ఇక్కడ సొమ్ము తీసుకుపోయి కేరళలో కడుతున్నటువంటి అంశం. ఇక్కడ మాత్రం పథకాలకు మాత్రం ఎసరు పెడుతున్నటువంటి అంశం. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇదే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రైతాంగం ఎంత బాధపడుతుంది, మిగతా అన్ని సెక్టార్లు కూడా నిధులు లేక ఎంత బాధపడుతారో, ఎంతమంది రోజు ధర్నాలు చేస్తున్నా కూడా వారెవరికి కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి. ప్రధానంగా కేరళలో ప్రచారం ఎన్నికల ప్రచారానికి మాత్రం అక్కడ గవర్నమెంట్ సొమ్ముతోటి యాడ్స్ మాత్రం ఇచ్చి ఇక్కడ అమలు కాని పథకాలు అక్కడ అమలు చేస్తున్నట్టు యాడ్స్ ఇవ్వడం. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం మనం గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ అమలు చేస్తున్నట్టు అదే పద్ధతిలో అక్కడ కూడా అమలు చేస్తామంటూ కూడా అక్కడ హామీలు ఇవ్వడం, ఇక్కడ మోసం చేయడం, అక్కడ మోసం చేయడం ఈ కాంగ్రెస్ అని చెప్పేసి దానికి సంబంధించి వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే 2 కోట్ల స్కామ్ చలాన్ల ట్యాబ్లో సొంత QR కోడ్ పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ. ట్రాఫిక్ చలాన్ల వసూలు దారి మళ్లింపు. ఏదైతే చలన్ల పేరిట స్కాన్ చేసి బిల్లు కట్టండి అని చెప్పేసి పదే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఎడపెడ ఆపేసుకుంటూ మీ చలన్లు డ్యూ ఉన్నాయి ఇమీడియట్లీ పే చేయాలంటూ కూడా స్కాన్ చేసి కట్టించుకున్నటువంటి సందర్భంలో వాళ్ళ పర్సనల్ QR కోడ్లతోటి స్కాన్ చేయించుకొని డబ్బులు కట్టించుకుంటున్నారనేది ఇక్కడ ప్రధానంగా ఈ స్కామ్ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు, ఖజానాకు గండి కొట్టినటువంటి వ్యవస్థ. స్కాన్ చేసి సొమ్ము సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. చలన్ల పెండింగ్పై వాహనదారులు షాకు గురవుతున్నటువంటి అంశం. బాధ్యుడిని చేస్తూ ఓ హోంగార్డుపై వేటు వేశారంట. ఒక్క హోంగార్డు పైన వేటు వేశారంట. అతన్ని బాధ్యుడిని చేస్తూ అతని పైన వేటు వేసినటువంటి సందర్భం. దానికి సంబంధించి వార్త చూస్తున్నాం మనం.
తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు ఉన్నట్టు ఇక్కడ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులకు తెలియకుండానే పోలీసు శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో ఉన్నాయి. ఏదైతే ఏ స్కామ్ జరిగినా పెద్దల్ని మాత్రం పక్కన పెట్టి చిన్న చితక ఉద్యోగస్తులను బలి చేస్తున్నటువంటి అంశం మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. మిగతా విషయాల్లో కూడా ఏదైతే కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ చేశారో కొంతమందిని, ఏ అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. మొత్తానికి పెద్దలు తప్పించుకోవడానికి చిన్న ఉద్యోగులను బలి చేస్తున్నట్టు అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సంక్షేమ పథకాలు బరువైన అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. సీఎం అయ్యాక గ్రౌండ్ రియాలిటీ తెలుస్తలే, వీళ్లకు తగ్గించి పోలీసు శాఖకు వడ్డిస్తా, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి, పోలీసు శాఖ అప్గ్రేడ్ అవ్వాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్టయితే ఏదైతే లైవ్ మాటన కాసుల వేట అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. ఇక్కడ ముఖ్య నేత బినామీ కంపెనీకి ప్రత్యక్ష ప్రసారాల కాంటాక్ట్ ఇచ్చారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల టంచనుగా బిల్లుల చెల్లింపు జరుగుతోంది. ఒక్కో టెలికాస్టుకు 6.5 లక్షలు చెల్లిస్తున్న ఐఎన్పిఆర్ 8.5 లక్షలకు పెంచాలంటూ సదరు కంపెనీ ఒత్తిడి. ఏదైతే ఇప్పటికీ ఆల్రెడీ ఒక్కో టెలికాస్టుకు 6.5 లక్షలు చెల్లిస్తుంది ఐఎన్పిఆర్ అంటూ వార్త చూస్తున్నాం. దాన్ని కాస్త పెంచండి అంటూ కూడా డిమాండ్ తోటి 8.5 లక్షలకు పెంచాలంటూ కూడా సదరు కంపెనీ ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. కేరళ ఎన్నికల ఖర్చు కోసమేనా అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సాంకేతిక విద్యా మండలి రద్దు, నివేదికలు ప్రతిపాదించిన విద్యా కమిషన్, బోర్డు అధికారాలు స్కిల్ వర్సిటీకి బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు జరిగింది. కమిషన్ నిర్ణయాలపై విమర్శల వెల్లు జరుగుతోంది. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. డీజీపీగా సివి ఆనంద్ ఏదైతే ప్రశ్నార్థకంగా ఉంది, అతను నియమించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఊహాగానాలు వస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు.